కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. అటువంటి భగవంతుడి యొక్క పరిపూర్ణ స్వరూపం శ్రీకృష్ణస్వామి వారు అనేక అవతారాలు ఎత్తారు. ఏతేజ అంశకలాః పుంసాః కృష్ణస్తు భగవాన్ స్వయం. ఏతేజ అంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడి యొక్క అవతారాలు భాగవతంలో 21. ఏదో ఒక హద్దు పెట్టుకోవాలి కదా. ఆకాశంలో పక్షి వెళ్తోంది, 100 కిలోమీటర్లు వెళ్ళింది, రెక్కలు నొప్పి వచ్చింది, కిందకి దిగింది. ఆకాశం ఉందా? ఉన్నది. కానీ తన యొక్క శక్తి మతి గతిని బట్టి ఎంతవరకు అయితే వెళ్ళగలమో ఆ విధంగా ఏదో హద్దు పెట్టుకోవాలి కాబట్టి 21 అవతారాలని చెప్పారు. ఈ 21 అవతారాలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం లేదు, సత్యనారాయణ స్వామి వారి యొక్క అవతారం లేదు. ఈ విధంగా భగవంతుడి యొక్క అవతారాలు ఎవ్వరూ లెక్క పెట్టలేరు. దానిలో ఈ 21 అవతారాలలో ప్రారంభంలో ఒకటి తర్వాత ఒకటి వచ్చినాయి. అవి ఏమిటో మనం తెలుసుకుందాం. భగవన్ నామస్మరణతో ఆ రూపాన్ని తలుచుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ప్రథమ అవతారం కౌమార సర్గములో సనక సనందన సనత్కుమార సనత్సుజాత అనేటువంటి వారు వచ్చారు. రెండవ అవతారం యజ్ఞవరాహ అవతారం. మూడవ అవతారం నారద అవతారం. నారద భక్తి సూత్రాలు వచ్చినాయి. అదేవిధంగా ఆగమోక్తంగా చెప్పేటువంటివి కూడా నారదుల వారు మనకి ఏర్పాటు చేశారు. నాలుగవ అవతారం నరనారాయణులుగా ఉన్నారు. ఐదవ అవతారం కపిల మహర్షి. తల్లి యొక్క రుణాన్ని ఎవ్వరూ తీర్చుకోలేరు. ఇప్పుడు గుజరాత్ అంటున్నాం కదా, అది బిందు సరోవరం ఉన్నది అక్కడ. మాతృగయ అంటారు. తల్లి ద్వారా ఏమైనా ఇబ్బంది పొందినా, తల్లి యొక్క ప్రేమని పొందలేకపోయినా, తల్లి యొక్క రుణాన్ని ఎవరూ తీర్చుకోలేరు. కానీ వారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి గుజరాత్ వెళ్ళి బిందు సరోవరం దగ్గరికి వెళ్ళాలటండి. ఈయన కపిలనారాయణమూర్తి స్వామి దేవహూతి తన యొక్క తల్లికి భాగవత తత్వాన్ని చెప్పారు. అటువంటి మహత్తరమైన అవతారం 5వ అవతారం. 6వ అవతారం షష్ఠ అత్రేరపత్యత్వం వృత్రః ప్రాప్తః అనసూయయా అన్వీక్షికీం అలర్కాయ ప్రహ్లాదాదిభ్యః ఊచివాన్. అత్రి అనసూయుల యొక్క పుత్రుడుగా దత్తాత్రేయ స్వామి వారుగా మనకి 6వ అవతారంగా ఏర్పాటు చేశారు. అలర్కుడు, ప్రహ్లాదుడు, యదువు, హై నాయకులు వీళ్ళందరికీ కూడా ఆత్మవిద్య చెప్పారు. మనం భాగవతంలో 7వ స్కంధంలో 5 సంవత్సరాల పిల్లవాడు ప్రహ్లాదుడు గురించి చెబుతాం. ప్రహ్లాద కథోపాఖ్యానం అయిన తర్వాత జరిగినటువంటి విషయంలో ఆయన కొన్ని వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో అజగరోపాఖ్యానం చేశారన్నమాట. అజగరం అంటే కొండ చిలువ. అజగరం అంటే కొండ చిలువ. కొండ చిలువ ఆహారం కోసం వెళ్తుందా? వెళ్ళదు. దాని దగ్గరకు వచ్చిన ఆహారాన్ని విడిచిపెట్టదు. నైనా నీకు ఉన్నదాంతో తృప్తి పొందు, పాకులాటకు వెళ్ళకు, ఆరాట పడకు అనేటువంటి వేదాంతంగా చెప్పారు. అదేవిధంగా సప్తమం 7వ అవతారం రుచి ప్రజాపతికి ఆకూతి యందు యజ్ఞుడై జన్మించారు. అష్టమావతారం నాభి మహారాజుకు మేరుదేవికు ఋషభుడుగా జన్మించారు. 9వ అవతారం ఋషుల చేత కోరబడగా పృథు మహారాజుగా వచ్చారు. అర్చాయాం పృథివ్యాం. పృథు మహారాజు గారు భగవంతుణ్ణి అర్చన చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. 10వ అవతారం మత్స్య రూపంగా ఉంటుంది. మనం 1వ అవతారం మత్స్యకూర్మ వరాహ అని చెబుతాం. ఇక్కడ 10వ అవతారంగా వచ్చింది. 11వ అవతారం కూర్మ అవతారం, 12వ అవతారం ధన్వంతరి అవతారం, 13వ అవతారం మోహిని రూపంగా, 14 అనగా 14 నృసింహ అవతారంగా, 15 వామన రూపంగా, 16 పరశురాముల వారుగా, సప్తదశ 17 పరాశరులు సత్యవతి యొక్క పుత్రుడుగా వ్యాసుల వారు ఆవిర్భవించారు. 18 అనగా 18 అవతారం దశరథ పుత్రులుగా శ్రీరామచంద్రస్వామి వారిగా అవతరించారు.
ఏకోన వింశతి 19వ అవతారం బలరాములుగా, 20 అవతారం శ్రీకృష్ణుడుగా, భవిష్యత్తులో కలియుగం చివరిలో బుద్ధుడుగా కలికి రూపంలో స్వామి ఆవిర్భవిస్తారు. ఇక్కడ ఒక చిక్కు ఉందండి. బుద్ధుడు అంటే లుంబిని పార్కు, పాటలీపుత్రుడు, చరిత్రకు 20 మార్కులు సంబంధించిన బుద్ధుడు అన్నమాట. ఆ బుద్ధుడు కాదు. బుద్ధుడు అంటే ఎవరు అంటే వరాహావతారంలో వచ్చిన స్వామివారి యొక్క నామం ఉన్నది. మీరు ప్రతిరోజు తిరుమలలో ఉదయం పూట నామాలు చెబుతూ ఉంటారు, సహస్రనామాలు. దానిలో ఒక నామం ఉందన్నమాట. ఆ నామం ఏమిటి, దాని అర్థం ఏమిటి అంటే భగవంతుడు త్రిపురాసురులను సంహారం చెయ్యటానికి శ్రీ మహావిష్ణువు ఒక చిన్న రూపంతో, మానవ రూపంతో వచ్చి భగవంతుడు లేడు, పూజలు లేవు అని చెప్పారు. నిజంగా భగవంతుడు పూజలు ఉన్నాయి, యజ్ఞాలు యాగాలు చేయమన్నారుగా, యజ్ఞోవై విష్ణు అని. ఇక్కడ ఉద్దేశం ఈ యొక్క త్రిపురాసురులు సంహారం అవ్వాలి. వాళ్ళ యొక్క శక్తి ఎక్కడుంది అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గర ఉంది. ఈ కాలంలోనూ ఎమ్మెల్యేలు ఎంత చెడ్డ పని చేసినా వాళ్ళ భార్యలు అన్నదానము, అన్న పూజలు, పునస్కారాలు చేస్తూ ఉంటే వారు వృద్ధిలో ఉన్నారు. వారి యొక్క జగన్మాత యొక్క అనుగ్రహంతో వాళ్ళు పూజ చేసినప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా మంచి బుద్ధి కలగాలని మనం కోరుకోవాలి. అలా లేకపోతే ఈ యొక్క ముగ్గురు త్రిపురాసుల యొక్క సంహారం ఎలా జరిగింది అంటే పూజలు మానారు కాబట్టే వాళ్ళ ముగ్గురు కూడా మరణించారు. ఆ విధంగా ఇక్కడ బుద్ధావతారం విష్ణుమూర్తి ఆ విధంగా వచ్చారు. మీరు శ్రీశైలానికి వెళ్ళారనుకోండి, మార్గమధ్యంలో త్రిపురాంతకం అంటారు. అంటే త్రిపురాసురుల యొక్క సంహారం జరిగినదన్నమాట. దేవుడు లేడు అని పూజలు ఆపింపచేశాడు భగవంతుడు. ఆయన్ని బుద్ధుడు అంటారు తప్ప ఇక్కడ మనకి ఉత్తరాదిలో ఉన్నటువంటి పాటలి, లుంబిని, చరిత్రకు 20 మార్కులు కలిగినటువంటి బుద్ధుడు కాదు. అయితే ఆయన కూడా బుద్ధుడు పూజలు లేవనే చెప్పాడు. ఈయన కూడా అది బుద్ధిజం బాగా పెరిగిపోయింది. మనకి అనేక మతాలని ఖండింపచేశారు శంకర భగవత్పాదుల వారు. కనుక ఇక్కడ బుద్ధుడు అనే అవతారం ఉన్నట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా మనం గ్రహించాలి తప్ప వేరే అవతారంగా మనం గ్రహించకూడదు అనేటువంటి విషయాన్ని గురువుల ద్వారా మనం తెలుసుకున్నాం. జన్మగుష్యం భగవతః యయేతత్ ప్రయతో నరః సాయం ప్రాతః గృణన్ భక్త్యా దుఃఖగ్రామాత్ విముచ్యతే. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఈ భగవత్ కథలు, భగవన్నామ స్మరణ, 21 అవతారాలు స్మరిస్తే చాలటండి, సమస్త పాపం అంతా కూడా క్షయం అయిపోతుంది. భగవంతుని యొక్క అవతారాలు ఎవరు లెక్క పెట్టగలరు? ఆయన సర్వేశ్వరుడు కదా. ఈ శరీరం అన్నమయం, భోజనం కోసమే మనం పుట్టాం. దాన ధర్మాలు చేయలేకపోతున్నాం. ఒకవేళ ధనం ఉన్నా సరే రేపటి కోసం ఆలోచిస్తూ ఉన్నాం. ఇది వ్యర్థమైనటువంటిది శరీరం. పుట్టేది, తర్వాత నశించేది. దీన్ని నడుపుతున్నటువంటి భగవంతుడు ఉన్నాడే. మనం అన్నం తినంగానే అరగింపచేసేటువంటి శక్తి, పడుకున్నప్పుడు చక్కగా సుష్టుగా నిద్రపోతున్నటువంటి శక్తి, ఇవన్నీ ఎవరిస్తున్నారు? ఏ మందులు వేసుకోకుండా భగవంతుడు. అటువంటి భగవంతుడి యొక్క అవతారాలు చాలా ఉన్నాయి. ఈ శరీరం అన్నమయం, ఇది వ్యర్థమైనటువంటిది, పుట్టేది, నశించేది. దీన్ని నడుపుతున్నటువంటి చిదానంద స్వరూపంగా ఉన్నదే అదే భాగవత తత్వం అన్నారు. బొడ్డు నుంచి పైకి ఈ యొక్క హృదయం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. ఆ మధ్య ఒక సినిమాలో హృదయం ఎక్కడ ఉంటుందంటే ఈ పక్కన ఎడం పక్కన చూపించాడు. ఎడం పక్కన గుండె ఉంటుంది తప్ప హృదయం ఉండదు. నాభి నుంచి ఇలా పైకి రాగానే ఈ 12 అంగుళాలు, అంగుళం అంటే ఇంత కదండి, ఈ విధంగా 12 అంగుళాలలో నీవా రసూకవత్తన్వి పీతాభాస్వశ్చనూపమా అంటే అప్పుడే వచ్చిన వరి కంకు ఏదైతే ఉందో, వడ్ల కంకు, దానికి ముందు చిన్న ముళ్ళు ఉంటుంది. వడ్లు మీరు దగ్గర తీసుకోండి, దాని మీద దానికి చివర ముళ్ళు ఉంటుంది. అంత చిన్న ముళ్ళుగా ఉన్నటువంటి, తేజోవంతంగా ఉన్నటువంటి ఈ లోపల చిద్రూపంలో ఉన్నటువంటి స్వామి వలనే మనం భోజనం, బ్రేక్ఫాస్ట్లు, ఆ ఫాస్ట్లు ఇవన్నీ తినేస్తున్నాం. భీముడు ఉన్నాడు, ఆయనకి ఎంత ఉందిట? బొటన వేలంత పరిమాణం ఉందిటండి ఇక్కడ నాభిలో. ఆయన్ని ఉరుకోదరుడు అంటారు. అందుకనే బండెడు అన్నం తిన్నాడు, బకాసురుని సంహారం చేశారు.
ఈ యొక్క శరీరం నడుపుతున్నది ఎవరు? భగవంతుడు. ఆయన శ్రీకృష్ణావతారంలో ఆయన యొక్క లీలలు చూచి వారి యొక్క నామాన్ని స్మరించాలి. శ్రీకృష్ణావతారం పరిపూర్ణమైనటువంటి అవతారం.